హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బూడిద గుమ్మడికాయతో హల్వా ప్రిపేర్ చేద్దాము. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అనమాట. ఈ గుమ్మడికాయ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు, పైన తొక్క ఇవన్నీ కూడా శుభ్రంగా తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా తొక్క, గింజలు అన్నీ తీసేసిన తర్వాత మనకి క్యారెట్ తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదా, దానితోటి మన గుమ్మడికాయ ముక్కల్ని తురుముకోవాలన్నమాట. ఈ విధంగా గుమ్మడికాయ అంతా కూడా మనం తురుము తీసుకోవాలి. ఇలా తురుముకున్న గుమ్మడికాయ తురుములో నీళ్లు కొద్దిగా పిండేసుకోవాలి. బాగా గట్టిగా పిండనవసరం లేదు, కొద్దిగా కొంచెం పిండుకుంటే సరిపోతుంది. బాగా గట్టిగా పిండేసామంటే వాటర్ అంతా వెళ్ళిపోతే కనుక టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి లైట్గా మనకి సగం వరకు నీళ్లు పిండేసుకోవాలి. ఇలా పిండకుండా కనుక ఉంచేసామంటే కూడా వాటర్ ఎక్కువ అయిపోయి మనకి హల్వా చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. కాబట్టి ఇలా కొంచెం వాటర్ మనం పిండేసామంటే చక్కగా హల్వా త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా తురుముకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత మనము తురిమి నీళ్ళని పిండేసి పెట్టుకున్న గుమ్మడికాయ తురుమును వేసుకోవాలి. నాకైతే ఈ గుమ్మడికాయ తురుము 3 కప్పులు వచ్చింది. ఇది ఒక 5-6 స్పూన్ల నెయ్యి వేసుకుని ఆ గుమ్మడికాయ తురుము వేసేసుకుని ఇదంతా కూడా ఆ నేతిలో బాగా వేయించుకోవాలన్నమాట. గుమ్మడికాయలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేలాగా వేయించుకోవాలి. మనం ఆల్రెడీ నీళ్లు పిండేసాం కాబట్టి అంత ఎక్కువ నీళ్లు రాదు. మనం ఇలా పిండకుండా వేసేసామంటే ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ వచ్చేసి మనకి గుమ్మడికాయ తురుము కూడా మెత్తగా అయిపోయి హల్వా టేస్ట్ అంత బాగుండదు. మనకి చక్కగా ఇలా నీళ్లు పిండేయటం వల్ల ఏంటంటే గుమ్మడికాయ హల్వా టేస్ట్ మనకి బాగుంటుంది. అలాగని చెప్పి మనకి గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి హల్వా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుండదు. కాబట్టి మనకి గుమ్మడికాయ తురుములో వాటర్ 50% పిండేసుకుని 50% వాటర్ ఉండేలాగా మనకి చేసుకుంటే హల్వా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా చూస్తున్నారుగా చక్కగా మనకి ఇలా ఫ్రై చేసుకుంటే వాటర్ అనేది ఎగిరిపోయి గుమ్మడికాయ తురుము అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ ఉందన్నమాట. ఇంకొక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే మనకి గుమ్మడికాయ తురుము బాగా ఫ్రై అయిపోతుంది. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ను. లేదు అంటే గుమ్మడికాయ తురుము మాడిపోతుంది. ఈ తురుము కొద్దిగా మాడినా కూడా మనకి హల్వా టేస్ట్ మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా తురుము మాడకుండా వేయించుకుంటూ ఉండాలి దగ్గరుండి అనమాట. చాలా త్వరగానే అయిపోతుంది. మనం ఎందుకు అంటే ఆల్రెడీ ఈ గుమ్మడికాయ తురుములో 50% వాటర్ బయటికి పిండేసాం కాబట్టి. ఇలా గుమ్మడికాయ తురుము బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. మనకి గుమ్మడికాయ తురుము 3 కప్స్ ఉంది కాబట్టి 1.5 కప్ బెల్లం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు తీపి తక్కువ కావాలి అంటే 1 కప్ బెల్లం వేసుకున్నా సరిపోతుంది. 1.5 కప్ బెల్లం వేసుకుంటే తీపి ఎక్కువగా ఉంటుందన్నమాట. చూసుకోండి, మీకు తీపి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎంత కావాలి అంటే అంత వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా పాకం వచ్చి గుమ్మడికాయ తురుము అంతా బాగా పాకంలో ఉడికితే మనకి హల్వా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ బెల్లం కరిగే వరకు కూడా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. లేదు అంటే మనకి హల్వా మాడిపోతుంది. హల్వా మాడిపోయింది అంటే మనకి టేస్ట్ బాగుండదు. కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలన్నమాట. చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మంచి కలర్ వస్తుంది. హల్వా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి ఈ తురుము అంతా కూడా బాగా ఉడకాలి బెల్లంలో. అప్పుడే మనకి హల్వా టేస్టీగా ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. బూడిద గుమ్మడికాయ హల్వాయే కాదండి, మన ఛానల్లో ఇంకా బొప్పాయి హల్వా, అలాగే మంచి గుమ్మడికాయతో హల్వా, తీపి గుమ్మడికాయతో హల్వా ప్రిపేర్ చేశానండి. ఈ 2 హల్వాలు కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను పైన ఐ బటన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ వేస్తాను ఆ 2 హల్వాలు కూడా. అవి కూడా చూడండి, చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి హల్వాలన్నీ కూడా. ఇప్పుడు మనకి దగ్గర పడిపోయిందండి. ఇది ఉడుకుతుంది. ఇంకా చివరికి వచ్చేసింది. ఇంకొక 2-3 మినిట్స్లో మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని స్టవ్ను సిమ్లో పెట్టుకున్నాను. అలాగే ఈ స్టవ్ మీద నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఎన్ని జీడిపప్పులు కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. జీడిపప్పులు వేస్తేనే కదా మనకి హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట జీడిపప్పులన్నీ కూడాను. జీడిపప్పులు ఫ్రై అయిపోయాయండి. మనం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. హల్వాను మళ్ళీ ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి హల్వా చూసారుగా చక్కగా ఉడికిపోయింది. మనకి హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చక్కగా ఇలా గరిటెకి కానీ ప్యాన్కి కానీ అంటుకోకుండా ఉన్నప్పుడు మనకి హల్వా రెడీ అయిపోయినట్టు అనమాట. మనకి ఈ స్టేజ్ వచ్చే వరకు మనం హల్వాను బాగా ఉడికించుకోవాలి.
మనకి హల్వా ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని జీడిపప్పులు వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే మనకి బూడిద గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. అలాగే ఈ గుమ్మడికాయ హల్వాను మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగతా హల్వా రెసిపీస్ని కూడా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వాటిని కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. Thank you friends for watching my video. Share with your friends and family. Don't forget to subscribe my channel. Thank you very much.